హాయ్, వెల్కమ్ టు శ్రీ ఛానల్ అండి. మా విజయవాడలోని భూండి గణేశుని చూడడానికి వెళ్తున్నాము. 72 అడుగుల ఎత్తుతో కన్నుల పండగగా ఉంది. మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అన్నదాన నిమిత్తం 100 రూపాయలు సమర్పించారు. 28వ తారీఖు ఉదయం పండుగ మధ్యాహ్నం 4 గంటకి భక్తులు అన్నదాన నిమిత్తం 100 రూపాయలు సమర్పించారండి. ఇవంతా నీళ్ళ లోపల పైపులు పెట్టారు కదా. సాయంత్రం 4 గంటల సోమవారం 2 వేల మాట 6 గంటల సోమవారం నిమజ్జనం పాల్గొనాలని కోరుకుంటున్నాం. మట్టి అంటే ఒకవైపు వారాహి అమ్మవారు, అలాగే మరొక వైపు అయోధ్య బాలరాముని కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కల్లా అత్యంత భారీ ఎత్తైనటువంటి విగ్రహం. అంటే ఖైరతాబాద్ గణనాథుని కన్నా కూడా ఇంకా 2 అడుగులు ఎత్తైనటువంటి మన యొక్క విజయ మహాగణపతి. ఈ యొక్క స్వామివారిని తయారు చేసుకోవడానికి మనం పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఉండేటటువంటి పదార్థాలైనటువంటి ఇసుక, బంకమన్ను, కొబ్బరి పీచు, జామపండ, అలాగే క్లాత్, గడ్డి గ్యాస్ ఇలాంటి పదార్థాలతో మన యొక్క స్వామివారిని తయారు చేసుకున్నాం. అలాగే స్వామివారి యొక్క నిమజ్జనాన్ని ఈ నెల 28వ తేదీన అవర్ పాటు మోటార్ల సాయంతో నానబెట్టిన తర్వాత మన ఫైర్ ఇంజిన్ల సాయంతో ఈ యొక్క విగ్రహాన్ని 72 అడుగుల గణనాథునికి 72 కేజీల లడ్డూ మహాప్రసాదాన్ని ఇక్కడ వేలం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లడ్డూ వేలంలో ఎవరైనా పాల్గొనాలి అనుకున్నట్టయితే 28వ తారీఖు శనివారం మధ్యాహ్నానికి మన గ్రౌండ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి కాసేపట్లో స్వామివారికి నవహారతులు దిగినవుతాయి. ముప్పుకు గురైన సమయంలో మన గ్రౌండ్ లో కూడా విపరీతమైన వాటర్ వచ్చి ఈ ప్రాంగణం అంతా నీటిలో మునిగిపోయినప్పుడు కమిటీ అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి నవహారతుల్లో ప్రథమంగా ఇచ్చేది ఏకహారతి. ఈ హారతి దర్శనం వల్ల అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది, మల్లేశ్వర స్వామివారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అదీ కాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. అందువల్ల పంచహారతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. సూర్యహారతి లోక బాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర విజప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల
భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది. దీన్ని దర్శించుకోవడం వల్ల మన శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. చంద్రహారతి పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనసుకు స్వచ్ఛత చేకూరడంతో పాటు ప్రశాంతత కలుగుతుంది. నందిహారతి ఈశ్వరుని వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. ప్రథమ గణాల్లో ఒకరుగా నంది ప్రతీతి. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. పుణ్యానికి, ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నంది. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి, సకల ధర్మాచరణ అనే ఫలప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది. మూషిక హారతి గణపతి వాహనమైన మూషికము యొక్క అసలు పేరు పురాణాల ప్రకారం నిరంజనుడు. ఈ హారతి దర్శించడం వలన నీలాప నిందలు అన్నీ తొలగిపోతాయి. సాక్షాత్తు స్వామివారి ముఖము కలిగినటువంటిది ఈ హారతి. ఈ హారతి వీక్షించడం వలన సుఖ సౌఖ్యాలు పొందుతారు. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది. సర్పదోషాలు తొలగుతాయి. జ్ఞానత్వం కూడా లభిస్తుంది. నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల శుభాలు జరుగుతాయి. సమాజానికి రక్షణ కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభహారతిని దర్శించడం వల్ల భక్తులకు అనన్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. మనస్సు ప్రశాంతత సాధించాలనుకున్న ఈ హారతిని ఒక్కసారి చూస్తే సరిపోతుంది. నక్షత్రహారతి 27 నక్షత్రాల్లోనే కోట్లాది మంది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది. ఈ హారతి వీక్షణతో పూర్ణ ఫలం లభిస్తుంది. దీనివల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.
హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర పార్వతీపతయే హర హర మహాదేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి శ్రీరామచంద్ర మహాప్రభు की सीतामाई की पवन सुत वीर हनुमान की नमः पार्वती पतये हर हर महादेव. परिचारिक सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु.